చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామంలో మహిళలను అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. శిరీషను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని సీఎం అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని బాధితురాలు చెప్పింది. మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంటి ఆయన లేని సమయంలో మా ఇంటి ఆయన టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి. ఒక నెల ఇంట్లో ఉన్నాను, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు. 1 సంవత్సరం నుంచి టార్చర్ తట్టుకునేదానికి మా ఇంటి ఆయన 2 సార్లు పాయసం తీసి పెట్టుకుని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను. ఈరోజు నా మొగుడు ప్రాణంతోనే ఉన్నాడు. మేమిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు. మా పిల్లల దగ్గర కూడా వచ్చేవాడు కదా, ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగేవాళ్ళు. నేను వచ్చేది పోయేది చూసుకుని ఉండేవాళ్ళు. దీన్ని పట్టుకుంటే వీళ్ళ భర్త దొరుకుతారని. నారాయణపురంలో సార్. నేను బెంగళూరుకి పనికి పోతాను, అక్కడ ఉంటాను. మా అమ్మ ఉంది నాతో పాటు. పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు. వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూల కారణం. అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఇంట్లో మా ఇంటి ఆయన లేని సమయంలో మా ఇంటి